దత్తత గ్రామం కొమరవోలులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పిల్లలందరినీ చూసుకోవడమే కాకుండా ఒక బాధ్యతతో ఎన్టీఆర్ రామారావు గారి యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ ఆయన ఈరోజు అలాంటి విజయాన్ని సాధించాడంటే దాని వెనకన బసవ తారకం గారి యొక్క కృషి సహకారం చాలా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామంలో వచ్చినప్పుడు ఇది నా అత్తగారి గ్రామంగా నేను భావిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి అన్ని విధాల నేను అండగా ఉంటానని గ్రామస్తులకి మరొక్కసారి హామీ ఇస్తున్నా. చాలామంది గ్రామాల్లో పుడతాం, టౌన్స్కి వెళతాం, మంచి భవిష్యత్తు కూడా వస్తుంది. కానీ ఎక్కడ పుట్టామో ఆ గ్రామాల్ని మర్చిపోతూ ఉంటాం. నేను భువనేశ్వర్ని ఎందుకు అభినందిస్తున్నానంటే ఈ గ్రామంలో ఆవిడ పుట్టకపోయినా ఆవిడ తల్లి ఈ గ్రామంలో పుట్టింది కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఈ గ్రామం మా తల్లి పుట్టింది కాబట్టి ఈ గ్రామం రుణం తీర్చుకోవాలని పట్టుదలతో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా గ్రామస్తులందరినీ అభినందిస్తున్నా. వారికి సహకరించిన భువనేశ్వర్ గారిని కూడా అభినందిస్తున్నాను. నేను ఇటీవల కాలంలో చూశాను, ఒక 15-20 సంవత్సరాలుగా మామూలుగా ఒక్కొక్కసారి నేను గ్రామం నుంచి వచ్చిన పనుల ఒత్తిడి వల్ల మా గ్రామానికి పోవడానికి కూడా ఒక్కోసారి సమయం దొరికేది కాదు. కానీ అలాంటిది ఒక పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ఉంటే ఎవరు ఎక్కడున్నా సంక్రాంతికి తప్పకుండా నారావారిపల్లికి రావాలని ఒక నిబంధన పెట్టి అందరినీ కూడా మెప్పించి ఆ గ్రామానికి 15-20 సంవత్సరాలుగా తీసుకొస్తున్నారు. ఇదే మరికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం పుట్టిన గ్రామం, మనకు జన్మనిచ్చిన జన్మభూమికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా ఈ కార్యక్రమాల ద్వారా ఇంకా మెరుగైన సేవలు ఆ గ్రామంలో అందించి మన వంతు బాధ్యత కూడా మనం నిర్వహించే పరిస్థితి వస్తుంది. మనమందరం ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. కన్న తల్లి జన్మని ఇస్తుంది, జన్మభూమి అన్నీ ఇస్తుంది. మనకు నీళ్లు కానీ గాలి కానీ లేకపోతే తిండి కానీ ఇవన్నీ పెట్టేది జన్మభూమి. జన్మభూమిని మరిచిపోయిన వ్యక్తి మనిషే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ గ్రామమే కాదు, కొంతమంది అనుకుంటారు ఈ గ్రామంలో భువనేశ్వర్ గారు ఎక్కువ శ్రద్ధ చెప్పారు కాబట్టి పనులైనాయని. కాదు, రాష్ట్రం అంతా పనులైనాయి. కానీ ఇక్కడే కొంతమందిని నేను చూశాను. ఇక్కడే కృష్ణబాబు కానీ రమేష్ గారు కానీ ఇంకా చాలామంది ముందుకు వచ్చారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు, సహకరించారు. ఈరోజు ఒక ఆకర్షణీయమైన గ్రామంగా ఈ గ్రామాన్ని మనం తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజే మీరు చూస్తే 25 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఏర్పాటు చేసుకుని చూశాను. చాలా బాగా చెరువు పక్కన ఎంత సుందరంగా ఉందంటే ఆ బిల్డింగు పక్కనే చెరువు ఉంది, ఇంకో పక్కన టెంపుల్ ఉంది. అందులో కూడా అక్కడ కూర్చుంటే కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం. అక్కడే ఒక విఆర్ఏ ఆఫీస్ కూడా పెట్టారు. అక్కడే ఏ పని కావాలన్నా గ్రామ సచివాలయానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్క ఇంకొక చెరువు దగ్గర 15 లక్షల రూపాయలతో మహిళా సాధికార భవనం కట్టారు. పక్కనే అంగన్వాడీ బిల్డింగ్ ఉంది. ఆ చెరువు చుట్టూరు వాకింగ్ పాత్ కూడా డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,70 లక్షల రూపాయలతో గుడివాడ రోడ్డు నుంచి జమిగొల్లేపల్లి వరకు రోడ్డు కూడా 1.7 కిలోమీటర్స్ సీసీ రోడ్డు వేశారు. ఇంకొక పక్కన ఊరంతా 4,40 లక్షల రూపాయలతో 9.3 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శ్రీకారం చుట్టారు. 3.7 కిలోమీటర్లు జీఎస్బీ రోడ్డు 45 లక్షలతో పూర్తి చేసుకున్నారు. ఇంకొక పక్కన ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ 4.8 కిలోమీటర్లు 2,08 లక్షల రూపాయలు పెట్టి ఇది కూడా పూర్తి చేశారు. 7,964 మీటర్లు
పీడబ్ల్యూ స్కీమ్ ఇది 7,964 లీటర్ల స్కీమ్ ఇది 70 లక్షలతో పూర్తి చేశారు. ఇంకొక పక్కన ఇండ్లు చూశాను, చాలా బాగా కట్టారు. మామూలుగా ఇండ్లు చూస్తే ఇంత మునుపు కట్టిన ఇండ్లు గృహప్రవేశానికి కూడా ఇంట్రెస్ట్ లేని ఇండ్ల నుంచి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టారు. దగ్గర దగ్గర 220-230 ఇండ్లు ఒకే కాలనీలో రావడం, ఒక సుందరమైన కాలనీ ఈ ఊర్లో తయారవుతుంది. ఇవన్నిటికి చూస్తే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ గుర్తుండేట్టుగా ఒక పైలాన్ కూడా ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో 250 ఎల్ఈడి వీధి దీపాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. మీరందరూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఊర్లో ఎవ్వరు కూడా సిగరెట్ తాగకూడదని, మద్యం ముట్టకూడదని, గుట్కా కూడా వాడకూడదని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది గానే మీరు చేయగలిగితే మీరు ప్రపంచాన్నే జయించినట్టు అవుతుంది. దానికి మనస్ఫూర్తిగా గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. నేను పూర్తిగా సహకరిస్తాను. మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇండ్లకు మీరు చూస్తే కరెంట్ ఇంటింటికి ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడా కరెంటు కొరత లేదు. 1,80,00,000 రూపాయలతో సబ్స్టేషన్ కూడా పెట్టుకున్నాం. గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఏ ఇల్లు కూడా ఎక్కడ కూడా కట్టెల పొయ్యి లేకుండా పొగ రహిత గ్రామంగా ప్రకటించుకున్నాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఇచ్చి మరుగుదొడ్లు కూడా బాగా వాడే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ఊర్లో అన్నీ కూడా పూర్తయిన అంగన్వాడీ పిల్లలందరినీ పౌష్టికాహారం అందించడం, ఇంకొక పక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా నెలకు కనీస ఆదాయం వచ్చేట్టుగా మన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమాలు అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. ఈరోజు జిల్లా ఇక్కడ చూసినప్పుడు మాతృ శిశు మరణాలు ఒకటి కూడా లేకుండా 0 లెవెల్కి తగ్గించారు. మానవ జన్మ అంటే ఆనందంగా ఉండాలి. ఒక అనాగరిక ప్రపంచంలో ఎవరైనా ప్రసూతికి పోతే గర్భిణీ స్త్రీలు చనిపోవడం, పుట్టిన పిల్లలు చనిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చూసాం. అవన్నీ 0 చేయగలిగారు. ఇంకో పక్క గ్రామంలో మీరు చూస్తే ఓడిఎఫ్గా చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా డిక్లేర్ చేసుకొని ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేయడం, చేసిన చెత్తని మళ్ళీ కాంపోస్ట్ కన్వర్ట్ చేసి పొలాలకు పంపించడం. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే పశువుల పేడ కూడా పంచాయతీనే కలెక్ట్ చేసి తద్వారా మళ్ళీ మీ పొలాలకి ఎరువు కింద పంపించే పరిస్థితికి వచ్చారు. మనం వాడే నీళ్లు కూడా ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కడ కూడా ఈ యొక్క పొల్యూషన్ లేకుండా కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చూస్తే చాలా వరకు ఇంకొక పక్కన చూస్తే ఫైబర్ గ్రిడ్ ద్వారా 675 కుటుంబాలకి బ్రహ్మాండంగా టీవీలు కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తే ఇప్పుడు నా దగ్గర నేను 10 స్టార్ అని పెట్టాను. ఏ గ్రామం అయితే అన్ని పనులు చేస్తారో ఆ గ్రామానికి 10 స్టార్ ఇమ్మని చెప్పి పెట్టాను. ఈరోజు ఈ గ్రామం 10 స్టార్ గ్రామంగా పూర్తిగా అన్ని కార్యక్రమాలు జయప్రదం చేశారంటే గ్రామాన్ని 10 స్టార్ గ్రామంగా డిక్లేర్ చేశామంటే చాలా గొప్ప విషయం. దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పర్సిస్టెన్స్ చాలా ముఖ్యం. ఒక పని అయిన తర్వాత ఇంకొక పని మీద శ్రద్ధ పెట్టాలి. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నేను ఒకప్పుడు కుటుంబం కోసం ఒక చిన్న